బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఉగాది తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఉగాది తర్వాత 5 సంఘటనలు జరుగుతాయన్నమాట. ఇవి చాలా పెద్ద సంఘటనలు. ఇవి ఎవరు కూడా ఊహించి ఉండరు. అలాంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా అంటే పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అలానే కాకుండా ఇంకా ముందు ముందు భవిష్యత్తులో కూడా ఏంటంటే కనుక జరుగుతాయని కూడా మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, చూస్తున్నారు కదా. అయితే ప్రతిదీ కూడా ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా అంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది, బ్రహ్మంగారు చెప్పిందే ప్రతిదీ కూడా ఏంటంటే గనక నిజమవుతుంది అనుకుంటూ ఉంటారు కదా. అలానే ఇప్పుడు కూడా ఏంటంటే గనక బ్రహ్మంగారు చెప్పినట్టే కొన్ని వింతలు, అలానే కాకుండా కొన్ని అంటే చెప్పాలంటే నష్టాలు కూడా జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడుతుంది. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకే చోట ఏంటంటే గనకనండి రాయలేదనమాట. కొన్ని సందర్భాలలో కాలజ్ఞానాన్ని రాయటం అనేది జరిగింది. అంటే కొన్ని ప్రదేశాలలో కొన్ని చోట్ల ఏంటంటే గనక కాలజ్ఞానాన్ని ఏంటంటే గనక రాయటం జరిగిందనమాట. కాబట్టి కొన్ని ఏంటంటే గనక బ్రహ్మంగారు చెప్పినట్టే, ఆయన రాసినట్టే ప్రతిదీ కూడా ఏంటంటే గనక జరుగుతూనే వచ్చాయి, ఇంకా జరుగుతున్నాయి అనమాట. అయితే ఇప్పుడు మనం గమనించుకుంటే ఏంటంటే గనక ఈ ఉగాది అంటే మనకు ఉగాది తర్వాత 5 సంఘటనలు చాలా పెద్దవి, ఎవరు కూడా ఊహించరనమాట. ఇలాంటివి జరుగుతాయా అని ఏంటంటే గనక అందరూ కూడా షాక్ అయిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పినట్టు ఏంటంటే గనక ఎన్నో వింతలు మనము అంటే చూసాము. ఇప్పుడు కూడా కొన్ని ఏంటంటే చూడబోతున్నాము. మనం ఏంటంటే ఏది జరిగినా కానీ బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది అని మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే అది నిజమే, బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా జరుగుతూనే వస్తుంది కూడా అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే గనకనండి విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయి అనమాట. సామాన్యుడు అసలు కొనలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గనక కొన్ని సౌకర్యానికి సంబంధించిన అంటే వస్తువులను మనం కొనలేకపోతాం అనమాట. అలానే కాకుండా సామాన్యుడు ఏంటంటే గనక తిండి కోసం అలమటిస్తూ ఉంటాడు. అది ఉగాది తర్వాత ఖచ్చితంగా జరిగి అంటే తీరే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే గనక కొనే వస్తువు కరువైపోతుంది అనమాట. అలాంటి సంఘటన ఏంటంటే గనక జరగబోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక కరువు ఏర్పడుతుంది. అలానే కాకుండా ఉగాది తర్వాత బ్రహ్మంగారు చెప్పినట్టు తులం బంగారం 2 లక్షలు దాటుతుందన్నమాట. అది ఎవ్వరు కూడా ఏంటంటే గనక కొనే పరిస్థితి అనేది ఉండదు. బంగారం ఏంటంటే గనక ఆకాశాన్ని తాకుతుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరంగా చెప్పబడిందనమాట. ఇంకా అలానే కాకుండా మనం ముందే చెప్పాం కదా, పప్పుల ధరలు కావచ్చు, ఉప్పుల ధరలు కావచ్చు ఏంటంటే విపరీతంగా పెరిగిపోతాయండి. అసలు సామాన్యుడు ఏంటంటే గనక ముట్టుకునే అంత పరిస్థితి కూడా ఉండదు, అంత విపరీతంగా ధరలు అయితే పెరిగిపోతాయి. ఆ ధరలకు ఏంటంటే గనక సామాన్యుడు లబోదిబో అంటూ ఉంటాడు. అయినా కానీ ఆ ధరలు మాత్రం తగ్గవని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పుకొచ్చడం అంటే చెప్పుకురావటం అనేది జరిగిందనమాట. అలానే కాకుండా ఇప్పుడు మనం గమనించుకుంటే ఇప్పుడు జరిగే యుద్ధాలను బట్టి మనకేంటంటే ఎన్ని అంటే అసౌకర్యాలు అంటే సౌకర్యాలు కాదండి అసౌకర్యాలు ఉన్నాయో మనము ఏంటంటే మన కళ్ళకు కట్టినట్టే బ్రహ్మంగారు జరిగినట్టే జరుగుతుంది అంటే చెప్పినట్టే జరుగుతుంది కదా. అలానే కాకుండా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవటం, అలానే కాకుండా ఏంటంటే ప్రతిదీ కూడా చాలా వరకు కూడా ధరలు పెరిగిపోవటం, అనేక రకాలుగా ఏంటంటే గనక మానవులు నష్టపోవటం, ఏది జరిగినా కానీ సామాన్యుడికి ఏంటంటే గనక భారము బరువు అలానే కాకుండా నష్టం కూడా సామాన్యుడి మీదే పడుతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఏంటంటే గనక ఈ బరువు బాధ్యతలు అంటే ఎక్కువగా ఉంటాయి. అలానే కాకుండా సామాన్యుడు చాలా నష్టపోతూ ఉంటాడు. విపరీతంగా ఏంటంటే గనక కరువు అనేది ఏర్పడుతుంది. డబ్బున్నప్పటికీ కూడా కొన్ని వస్తువులను కొనలేకపోతాము, కొన్నప్పటికీ కూడా ఏంటంటే అందులో తృప్తిగా లేకపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిందనమాట. వింత వ్యాధులు పుట్టుకొస్తాయి. ఆ వ్యాధికి ఏంటంటే గనక చెప్పాలంటే మెడిసిన్ అనేది అసలు ఉండదనమాట. మందు అనేది కనిపెట్టకపోతారు. అలానే కాకుండా ఏంటంటే గనక వింత వ్యాధులు అంటే వచ్చి కాకులు రాలిపోయే అవకాశం ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. ఇక అలానే కాకుండా ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే మనము బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏంటంటే గనక స్త్రీల ఆయుష్ పెరుగుతుంది, పురుషుల ఆయుష్ చాలా తగ్గిపోతుందన్నమాట. అలానే ముఖ్యంగా గమనించుకుంటే ఏంటంటే గనక మనము అక్రమ సంబంధాలండి విపరీతంగా పెరిగిపోతాయి. అన్నీ కూడా ఏంటంటే గనక అబద్ధాలు మాటలే ఎక్కువైపోతాయి అనమాట. నిజాయితీ నిజము ఎక్కడ కూడా అంటే బ్రతకదనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే గనక సత్యం అనేది మనం అంటాం కదండి, ఎప్పుడు కూడా సత్యమే గెలుస్తుందని. కానీ ఇప్పుడు ఏంటంటే గనక అసత్యం ముందుకు వెళుతుంది. అంటే న్యాయంగా ధర్మంగా ఉన్నామనుకోండి ఎప్పుడు కూడా మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏంటంటే గనక అధర్మం అనేది ఎక్కువగా గెలవబోతుంది అని మనకు అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడుతుంది. అయితే విపరీతమైన యుద్ధాలు జరిగి ఆ యుద్ధాల్లో ఏంటంటే గనక కాకులు రాలిపోయినట్టు జనులు రాలిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఆ యుద్ధాల వల్ల ఏంటంటే గనక సామాన్యుల ప్రజలపైన ఏంటంటే భారం పడి ఆ సామాన్యుల ప్రజలు ఏంటంటే గనక చాలా అలమటిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో క్లుప్తంగా చెప్పబడింది. అలానే ఇప్పుడు మనం చూసుకుంటే మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం కొన్ని వింతలు, అలానే కాకుండా కొన్ని మనము గమనిస్తున్నాం కదండి. ఇంకా ఏంటంటే రాను అవి విపరీతంగా
పెరిగిపోతాయి. వాటి వల్ల ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి నష్టపోతామన్నమాట. వాళ్ళందరూ బాగానే ఉంటారు, సామాన్య ప్రజలు ఏంటంటే గనక నష్టపోవడం అనేది జరుగుతుంది. ఇలా జరుగుతుందన్నమాట. ఇంకా అలానే కాకుండా బ్రహ్మంగారు చెప్పినట్టు ముందు ముందు ఏంటంటేనండి చాలా వరకు కూడా విపరీతమైన పంట నష్టం కూడా జరుగుతుందన్నమాట. అంటే ఇలా చెప్పాలంటే గనక జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. అంటే వింత వింత రోగాలు పుట్టుక రావటం, అలానే కాకుండా తిండి లేక సరిగ్గా ఏంటంటే గనక జనులు అలమటించటం, అంటే మానవులు తిండి లేక చాలా వరకు కూడా అలమటించడం అనేది జరుగుతుంది. తినడానికి 3 పూటలు తిండి లేక బాధపడేవారు చాలా మంది ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే గనక విపరీతంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. అంటే స్త్రీలు వివాహం జరగక ముందుకే గర్భం దాలుస్తారు. అలానే కాకుండా ఏంటంటే గనక కొంతమంది అండి ఏంటంటే గనక పాపిస్టులు ఉంటారు కదా, వాళ్ళు రక్తం కక్కుకొని చచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే పాపాలు భూమి మీద ఎక్కువగా పెరిగిపోతాయి. అలాగే వచ్చేసి ఏంటంటే గనక మానవులే విపరీతంగా కొట్టుకొని మరణించడం అనేది జరుగుతుంది. కులమతాల మధ్య ఏంటంటే గనక విభేదాలు ఏర్పడతాయి. అంటే చాలా వరకు కూడా కులమతాల విభేదాలు ఏర్పడి చాలా వరకు కూడా నష్టాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే కొన్ని మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఇంకా ఏంటంటే గనక నిజమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఈ ఉగాది తర్వాత చాలా వరకు కూడా ఏంటంటే నష్టాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలండి. ప్రతిదానికి కూడా మనం ఏంటంటే గనక భయపడటం, గాబరపడటం ఇలాంటివి మనం చెయ్యకూడదు. అలానే కాకుండా ప్రతిదీ కూడా బ్రహ్మంగారు అంటే ముందు జరిగే విషయాలన్నీ కూడా ఏంటంటే గనక అంటే ఊహించి, అలానే కాకుండా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాయటం అనేది జరిగిందనమాట. అందుకే కాలజ్ఞానానికి చాలా శక్తి ఉంటుందని కూడా మనం నమ్ముతూ ఉంటాము. ఏ వింత జరిగినా, ఏ సంఘటన జరిగినా, ఏది జరిగినా సరేనండి బ్రహ్మంగారు చెప్పారు, ఖచ్చితంగా అది జరుగుతుంది అని మనం ఏంటంటే అంటూ ఉంటాం కదా. ఈ యుద్ధాల మీద కూడా ఏంటంటే కనుక బ్రహ్మంగారు చాలా చెప్పుకొచ్చారండి. ఇప్పుడు మనం మన కళ్ళతో చూస్తున్నాం అనమాట. అలానే కాకుండా బడాబాబుల యొక్క అంటే పొగరనేది తగ్గిపోతుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇక అలానే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే గనక చిన్న పిల్లలు అంటే కామాంధులు కామ కోరికలతో రగిలిపోతూ ఉంటారు. పిల్లల్ని కూడా లెక్క చేయకుండా చాలా వరకు ఇలా కామ కోరికలతో రగిలిపోతూ ఉంటారని చెప్పొచ్చు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి ఏంటంటే చాలా వరకు కూడా అండి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక నిత్యావసర సరుకులు కావచ్చు, ప్రతి ధర కూడా ఏంటంటే పెరిగిపోతుంది. ఆ ధర వల్ల ఏంటంటే గనక మానవుడిపై భారం అనేది విపరీతంగా పడుతుందన్నమాట. అలానే కాకుండా డబ్బుకు విలువ లేకుండా పోతుంది. అంటే ధనానికి ఎవరు కూడా విలువ ఇవ్వరనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం పడబోతున్నామని చెప్పొచ్చు. ఇక ఈ ఉగాది నుంచి ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే విపరీతంగా యుద్ధాలు పెరిగిపోతాయండి. ఈ యుద్ధాలు ఏంటంటే గనక చాలా వరకు కూడా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేసి ఆ యుద్ధాలు ఏంటంటే గనక అసలు ముగియవనమాట. అంటే యుద్ధాలు అనేవి అసలు ముగింపు అనేది ఉండదు. యుద్ధాలు పెరగటం అనేది జరుగుతుంది కానీ తగ్గటం అనేది జరగదనమాట. దానివల్ల ఏంటంటే చాలా వరకు కూడా మానవులు బాధపడి ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ యుద్ధాలలో ఏంటంటే గనక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. అంటే ఇలా అలానే కాకుండా ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మనము చాలా వరకు కూడా మానవులకు అంటే తీరని లోటు అనేది మిగులుతుంది, నష్టాలు చేకూరుతాయి. చాలా వరకు కూడా ఏంటంటే గనక ఒక రకంగా చూసుకుంటే చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే సిచ్యువేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఏంటంటే ఒక రకంగా మనం చూసుకుంటే ప్రతిదీ కూడా అండి మనం ఏంటంటే అందుకోలేనంత స్థాయిలో ఏంటంటే కనుక కొన్ని వస్తువుల ధరలు అనేవి ఉంటాయన్నమాట. వాటిని సామాన్యుడు కొనే పరిస్థితి అయితే ఉండదు. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. ఈర్ష్య అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. మానవులకి ఏంటంటే కనుక కోపం ద్వేషం అనేది పెరిగిపోయి నువ్వెంత నేనెంత అని కొట్టుకునే స్థాయికి వెళతారనమాట. ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, మర్యాదించుకోవటం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే కనుక బ్రహ్మంగారు చెప్పినట్టే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాము. వింత అంటే విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా బ్రహ్మంగారు చెప్పింది ప్రతిదీ కూడా ఇప్పటికీ జరిగింది, ఇంకా జరుగుతూనే వచ్చింది. ఉగాది తర్వాత కూడా ఏంటంటే కనుక చాలా మనం చూడబోతున్నామని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకటి మనం చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు, అలానే కాకుండా మానవుడు కొట్టుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోవటం, స్త్రీలు ఏంటంటే కనుక గర్భం దాల్చకముందే ఏంటంటే గర్భిణీలు అంటే స్త్రీలు వివాహం కాకముందే గర్భం దాల్చడం, అలానే కాకుండా కామ కోరికలతో రగిలిపోవటం, అంటే అక్రమ సంబంధాలు పెరిగిపోవటం ఇవన్నీ కూడా ఉగాది తర్వాత జరుగుతాయి. తులం బంగారం ఖచ్చితంగా 2 లక్షలు దాటుతుంది. డబ్బున్నప్పటికీ కూడా ఏది కొనలేని పరిస్థితిలో మనం పడిపోతాము. అలానే కాకుండా అన్నం కోసం మనం అలవటిస్తూ ఉంటాము. తిండి కోసం ఏదైనా చేయటానికి వెనకాడని పరిస్థితిలో మనం పడిపోతామని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట. అలానే కాకుండా ఉగాది తర్వాత ఏంటంటే ఒక వింత వ్యాధి వస్తుందండి. ఆ వింత వ్యాధి వల్ల ఏంటంటే గనక కొంచెం అంటే చెప్పాలంటే గనక మరణం అనేది సంభవిస్తుంది. అనుకోకుండా ఏంటంటే గనక ఆ వింత వ్యాధి
అందరినీ ఏంటంటే కనుక ఆశ్చర్యపరిచేలాగా విజృంభించడం అనేది జరుగుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఎప్పుడు మనం ఏది జరిగినా భయపడకూడదు. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తూ ఉంటాడు. కాబట్టి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. కానీ అధైర్యంతో ఏంటంటే కనుక వెనకడుగు వేయకూడదు. ఏది జరిగినా కానీ ఏంటంటే కనుక దేవుడు సృష్టించిందే జరుగుతుంది. దేవుడు సృష్టించనిది ఎప్పుడు కూడా జరగదని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఉగాది తర్వాత ఏంటంటే కనుక ఇంకా మనకు చాలా వరకు కూడా నష్టాలు సంభవిస్తాయి, కష్టాలు ఏర్పడతాయి, దుఃఖ దరిద్రాలే మిగులుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరంగా చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతాయన్నమాట.